ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. యెహోవా దేవుడు యెషయా గారితో దర్శనంలో మాట్లాడుచున్నారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, మనము దేవుని దృష్టిలో ఉండాలంటే దేవుని మాట వినాలి. ఉదయం నుండి రాత్రి నిద్రించే వరకు అనేక మంది దైవజనులు, గొప్ప దైవజనులు వాక్యాన్ని అందిస్తున్నారు. కనీసము కొంత సమయమైనా దేవుని వాక్యాన్ని వింటున్నామా? మన సొంత ఆలోచనల్లో, సొంత పనులలో బిజీ అయిపోయి దేవునికి దూరంగా ఉంటున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ఎవరు దీనుడై విరిగిన నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని వాక్యము ద్వారా సెలవిచ్చుచున్నారు. దీనత్వం కలిగి దేవుని వాక్యమును విని వాక్యానికి, దేవుని మాటకు భయం కలిగి ఉండినప్పుడు దేవుని దృష్టిలో మనము ఉంటాము. దేవుని దీవెనలు పొందుకుంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.